హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు మన ఛానల్లో నువ్వుల కర్జీలు చేసుకుందాం. మేమైతే తెలంగాణలో కర్జీలు అని అంటాం. కొంతమంది కర్జకాయలు అవి ఇవి అంటారు, కానీ మేమైతే కర్జీలు అంటాము. ఈ నువ్వుల కర్జీలు ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాము. కప్పు మైదా, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ మైదా తీసుకున్నా. నువ్వులు ఒక కప్పు, ముప్పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నా. బెల్లంతో చేద్దామని తీసుకున్నా. ఈ బెల్లం మన ఒంటికి మంచిది, నువ్వులు మన ఒంటికి మంచిది. మోకాళ్ళ నొప్పులకైనా కొంచెం ఎందుకైనా మంచిదే, కాల్షియం కదా, అన్నిటికైనా ఒంటికి మంచిది. అందుకే ఈ బెల్లంతో నువ్వులతో చేద్దామని చేస్తున్నా ఈరోజైతే. ఇప్పుడైతే చేయడం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నువ్వులు వేంపుకుందాము. దోరగా వేంపుకోవాలి నువ్వులు. నువ్వులను మాడిపోకుండా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలి, కలుపుకోవాలి, లేకుంటే అడుక్కు మాడిపోతాయి. దోరగా వేగదాకా కలుపుకోవాలి. ఇట్లా కలరు మారేదాకా వేంపుకోవాలి. ఇవి తెల్ల నువ్వులు. ఇవి ఎందుకంటే వేగిన కానీ తెల్లగానే కనపడుతున్నాయి, కాకుంటే ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసుకున్నాక కూడా ఇవి కలుపుకోవాలి, ఎందుకంటే అడుక్కు మాడిపోతాయి, వేడి ఉంటుంది కాబట్టి. చూసారు కదా, కలర్ మారినాయి కదా. ఈ కలర్ మారేదాకా వేపుకోవాలి. ఇంకా ఎక్కువైతే మాడు ఉంటుంది. ఇది ఎక్కువ మాడనియద్దు, ఎక్కువ వేగనియద్దు, మాడిపోతాయి. ఈ కలర్కి వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లగా కావాలి, కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు నువ్వులు చల్లగాయలోపు పిండి కలుపుకుందాము. పిండి కూడా కొద్దిసేపు నానాలి. సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే స్వీట్లో ఏ రోజు కూడా సాల్ట్ వేయ, అది మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు. ఈ పిండిలో ఒక్క చెంచా నెయ్యి వేసుకుందాం. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసిన. ఇదంతా కూడా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటాయి. మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా ఇట్లా కలుపుకోవాలి. ఒక ముద్దకు వచ్చేదాకా కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని ఇది పక్కకు తీసుకుందాము. నానుతుంది, మంచుకుంటుంది నానితే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, నువ్వులు చల్లగా అయినాయి కొంచెము, ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాము. నువ్వులు ఇట్లా పొడి పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ బెల్లం వేసి పట్టుకోవాలి, ఎందుకంటే నువ్వులు పట్టినాక పట్టుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వులతో బెల్లం అయితే వేయద్దు, నువ్వులు దంగయి. ఇప్పుడు బెల్లం తురుగు వేసుకుందాము. ఈ బెల్లం తురుగు ఇందులో పట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలి. బెల్లం కూడా ఇందులోనే సూరలాగా అయిపోద్ది ఇట్లా పట్టుకుంటే. ఇప్పుడు ఇది ఇందులో తీసుకుందాము. ఇప్పుడు కొంచెము యాలకుల పొడి వేసుకుందాము. ఉంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, నా దగ్గర అయిపోయినాయి, యాలకులు లేవు, తీసుకురావాలి. ఒక 3 ఉండంగా ఇట్లా నలుగొట్టి వేసిన. ఇందులో కొంచెము నెయ్యి వేసుకుందాము. ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే వేస్తున్నా. మీరు ఈ నెయ్యి కూడా తినని వాళ్ళు ఉంటారు కదా,
వేసుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటాయని నేనైతే వేసి అయితే ఇదంతా కలపాలి. కలిపితే మంచి టేస్ట్ ఉంటుంది. అది మన ఇష్టమే, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. అంతా కలిసేటట్టు ఒకసారి నెయ్యి అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకొని ఇట్లా ముద్దకు వస్తుంది. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఇది కలుపుకొని మనము పక్కకు పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండి నానింది కొద్దిగా మళ్ళీ కలుపుకుందాం. ఇట్లా మంచిగా ఉంటుంది కలుపుకుంటే. ఒకసారి అంతా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న చిన్నగా మనము పూరి కంటే చిన్న సైజు తీసుకోవాలి. ఇట్లా బాళ్ళలాగా చేసుకోవాలి. చిన్న చిన్న తీసుకోవాలి. పూరి కంటే చిన్న సైజు ముద్ద. చపాతీ పీట మీద కొంచెము గోధుమ పిండి అయినా సరే మైదా పిండి అయినా సరే వేసుకొని పూరిలాగా చేసుకోవాలి. ఇది పూరి కంటే కొంచెం పల్చగా చేసుకోవాలి. ఎందుకంటే మందం ఉండద్దు. ఇట్లా పూరి కంటే పల్చగా చేసుకొని కర్రీలు చెక్కు ఉంటుంది కదా, దీనిలో వేసుకోవాలి. వేసుకొని ఇది ఒక 2 స్పూన్లు వేసుకొని ఇందులో వట్టే అంత. ఇవి చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. ఇవి కూడా కాకుంటే కొంచెం చిన్న సైజే. 1 స్పూన్నర పట్టింది. ఇప్పుడు ఇది మలుసుకోవడమే. ఇట్లా నిండా వేసుకున్నప్పుడే ఒక్కడ తింటే సరిపోద్ది. ఇట్లా వత్తుకొని ఇట్లా తీసుకోవడం అంతే. అన్నీ కూడా ఇట్లా చేసుకొని పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకున్నాక తర్వాత మనం నూనెలో కాల్చుకోవాలి. చూసారు కదా, అంతే. ఎక్కువ పొడుగు ఈ సైడ్లో ఉండద్దు అనుకుంటే ఇట్లా తీసేసుకొని కొంచెం చిన్నగా సుత్తి ఇట్లా అదుముకోవచ్చు. ఇది ఇంకోటి కూడా చూద్దాం ఇప్పుడు. స్పూన్నర పడుతుంది. స్పూన్నర వేసుకోవాలి ఇందులో. ఎక్కువ వేసినా ఇది బయటకు వస్తుంది, ఎక్కువ వేసుకోవద్దు. ఈ పిండి ఉంది కదా, ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. నేను అన్నది ఈ సైడ్ ఇంత పొడుగ్గద్దు అనుకుంటే ఇట్లా తీసి వేసుకోవచ్చు. ఉంచుకోవచ్చు, మన ఇష్టం. తీసి వేసుకొని కొంచెం ఇట్లా అదుముకుంటే సరిపోద్ది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇక అన్నీ చేసుకోవాలి. ఇట్లా చేసినాక ఈ మిగిలిన పిండి ఉంది కదా, మనం సైడ్లకు వెళ్తే తీసింది, ఇదంతా కూడా మళ్ళీ కలుపుకోవాలి. ఇట్లా మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని మంచిగా ఇట్లా కలుపుకొని ఇది మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇంకా ఇది కూడా ఉంది కదా, మళ్ళీ చేసుకోవచ్చు. ఇవి
ఎందుకంటే నేను కప్పు పిండికి కప్పు నువ్వులు తీసుకున్నా కదా, ఈ కప్పు పిండి ఈ నువ్వులు ఆడికాడికి అవుతుంది, ఏం మిగలదు, ఇది మిగలదు ఇది మిగలదు. చూసారు కదా, ఆడికాడికి అవుతుంది. కప్పు పిండికి కప్పు నువ్వులు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైంది చూసుకొని వేసుకోవాలి. రెండు సైడ్లు మంచిగా కాలనియాలి, ఇట్లా పొంగుతాయి కూడా. చూసారు కదా ఎట్లా పొంగిందో. ఇంకోటి కూడా వేసుకుందాము. రెండు సైడ్లు కూడా మంచిగా ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇంకోటి కూడా వేసుకుందాము. అన్నీ కూడా ఇట్లనే కలుసుకోవాలి. ఇక తీసుకొని ఒక పేపర్ మీద మాత్రమే వేసుకోవాలి, వైట్ పేపర్ మీద. చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఇంట్లో నువ్వులు, బెల్లం లేకుంటే చక్కెర అన్న ఏదన్నా అయినా మంచిదే. ఇదొక 10 నిమిషాల పని అంతే, అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. ఈ వంట అయితే పాతకాలం వంటే, మా అమ్మ చేసిండు అప్పుడు, ఆ కాలం వంట ఇది. కొత్తదంటే ఏం కాదు. కాకుంటే పాతవి కూడా కొన్ని మనం ఇప్పుడు పాటించాలి, చేసుకోవాలి, తినాలి. ఎందుకంటే అన్నీ కొత్తయే కాదు, బ్రెడ్ బల్గార్లు బాది ఇది కాదు, అన్నీ ఏదో ఇంకా ఇవైతే తినాలి. తింటే మన ఆరోగ్యానికి మంచిది, చేసుకొని తినొచ్చు. ఇంట్లో అందరికీ నచ్చుతాయి ఇవన్నీ. చూసారు కదా, ఇట్లా అయితే ఉంటాయి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ కజ్జలు. నచ్చితే మరి లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వాళ్ళంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. మీరు కూడా చేసుకోండి. మన ఛానల్కి వెళ్ళి ఇందులో ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలనేది చూసి మీరు కూడా చేసుకోండి. ఒకటి ఓపెన్ చేద్దామా, ఇట్లా ఉంటుంది. చూసారు కదా, ఎక్కువ నూనె కూడా తీసుకోదు, ఎందుకంటే నువ్వులు కదా, నూనె ఉంటుంది కదా నువ్వుల్లో, అందుకే ఎక్కువ తీసుకోదు. ఇట్లా మంచిగా పొంగుతాయి, ఇట్లా టేస్ట్గా ఉంటాయి, అందరు ఇష్టంగా తినచ్చు. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట. లైక్ చేయడం అయితే మర్చిపోకండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్ అండి, ఉంటా. మళ్ళీ వంటతో కలుద్దాము.